హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. సో మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నేనైతే నిడదవోలు వచ్చేసానండి. ఎప్పుడు అంటే గనక గణేష్ నవరాత్రుల మధ్యలో ఒకరోజు మిలాదున్నబీ పబ్లిక్ హాలిడే వచ్చింది కదా, ఫ్రైడే. సో నేనైతే థర్స్‌డే నైట్ బయలుదేరి అయితే వచ్చేసాను. థర్స్‌డే నైట్ బయలుదేరి అండ్ ఫ్రైడే ఉండి మళ్ళీ సాటర్డే మార్నింగ్ స్కూల్ టైంకి అయితే తీసుకొచ్చేసానండి. అసలు ఎక్కడ నేను గణేష్ చౌక్‌ని మిస్ అవుతానా, ఈసారి చూడలేనా అనుకున్నాను. కానీ హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది గణేష్ చౌక్‌లో వినాయకుడిని చూడడం. ఈసారి మిస్ అయిపోతానేమో అనుకున్నాను. బట్ మిస్ అవ్వకుండా అయితే ఆ గణేష్‌ని నన్ను అలా కల్పించారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతైనా చిన్నప్పటి నుంచి ఎన్ని గణేషులు చూసి, ఎన్ని గల్లీల్లో గణేషులు చూసినా చిన్నప్పటి నుంచి అలవాటైన గుడిలో దర్శనం చేసుకున్నాము అంటే ఆ వైబ్స్ వేరేగా ఉంటాయి కదా! చూడండి మా పిల్లలైతే గుంజీలు కూడా తీసేశారు. సో అక్కడ విగ్రహం ఇదనమాట. సో ఇది గణేష్ చౌక్ నిడదవోలు పాటి మీద, రామ్‌నగర్ నిడదవోలు. ఫైనల్లీ ఇక్కడే పక్కన మన కుర్రాళ్ళు అని కమిటీ మెంబర్స్‌తో ఒక 3 ఇయర్స్ నుంచి పక్కన పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో కూడా ఒక విగ్రహం నిలబెట్టి అక్కడ పూజలు అది కూడా చాలా బాగా చేశారండి. అంటే ఇక్కడ ఎందుకు వీడియో తీశాను అంటే గనక ఈ వీధిలో మా మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కూడా ప్రతిరోజు నిత్యం ఉదయం, సాయంత్రం అసలు క్రమం తప్పకుండా ఈ 9 రోజులు కూడా అక్కడ అమ్మవారిని నిలబెట్టడం, వినాయకుడితో పాటుగా అక్కడ పూజలు అందివ్వడం, పూజలతో పాటు చాలా రకాల పారాయణాలు, ఇంకా వివిధ రకాల పూజలు చాలా చాలా వైభవోపేతంగా చేశారండి. రోజు కూడా అక్కడ ప్రసాదాలేంటి, కార్యక్రమాలేంటి ఎంతో భక్తివంతంగా, పూర్వకంగా చేశారు. ఆడవాళ్ళందరూ కూడా అసలు ఇక్కడ పూజలు మా అమ్మ రోజు చెప్పేది, ఇవాళ సుందరాకాండ పారాయణం, లానిద్వీప వర్ణిత పారాయణం అలా చేశాము అని. సో ఆ విధంగా అయితే ఇక్కడ లాస్ట్ ఆ రోజు నేను కూడా వెళ్ళాను కాబట్టి ఆ అమ్మతో పాటు వెళ్ళి సరదాగా ఇక్కడ కూడా షూట్ చేయడం జరిగింది. నేను వెళ్ళిన రోజైతే అమ్మవారి శ్రీచక్రం అనేది నెత్తి కింద వేసి రంగవల్లి వద్దారండి. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక ఆంటీ అయితే పాట కూడా పాడారు, చాలా బాగా పాడారు. చూడండి. సో ఆంటీ అయితే చాలా బాగా పాట పాడారు కదా. సో ఆంటీ పేరు విజయ ఆంటీ అనమాట, నిడదవోలులో అమ్మ వాళ్ళ ఫ్రెండ్. చాలా బాగా పాట పాడారు కదా, అందుకే నాకు మ్యూట్ చేయాలనిపించలేదు. అండ్ మీకు ఎలా అనిపించింది నా ఈ గణేష్ చౌక్ వినాయకుడు, ఇంకా ఇక్కడ వినాయకుడు, అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, చాలా కార్యక్రమాలు అలా ఈసారి వినాయక చవితి అయితే అలా గడిచిపోయింది. మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి వస్తుందో, మళ్ళీ ఎప్పుడు మెమరీస్ గుర్తు తెచ్చుకుంటామో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ పూర్ణిమ సూర్య. బాయ్ బాయ్.